యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకైతే చేరుకున్నాయి. సినిమాను ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకైతే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మధ్య సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల తేదీ మారే అవకాశాలు ఉన్నాయని అయితే కొంచెం ప్రచారం జరిగింది. కానీ ముందుగా అనుకున్న ప్రకారమే సినిమాకి విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ నిర్మాతలు ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటైతే చక్కర్లు కొడుతుంది. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్లు నటిస్తున్న విషయం అయితే తెలిసిందే. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం రాజాసాబ్ లో కనిపించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మల సినిమాలో నటిస్తూ ఉంటే నాలుగవ ముద్దుగుమ్మ ఎంట్రీ నిజమేనా అనే అనుమానాలు అయితే కొందరికి వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏంటి అని అంటే సినిమాలో నయన్ కీలక పాత్రలో కాకుండా ప్రత్యేక పాటలో కనిపించబోతుంది. మారుతితో ఉన్న పరిచయం, ప్రభాస్ పై ఉన్న అభిమానంతో నయన్ ఐటెం సాంగ్ కి ఒప్పుకుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ తో గతంలో యోగి సినిమా కోసం నయనతార నటించింది. వీరిద్దరు కాంబోలో గతంలో వచ్చిన సినిమా అయితే ఫ్లాప్ కావడంతో మళ్ళీ కలిసి నటించలేదు. దాదాపు పుష్కర కాలం తర్వాత వీళ్ళిద్దరు కాంబోలో సినిమా అయితే రాబోతుంది. ఇందుకు సంబంధించిన చర్చలు దాదాపు అన్ని పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అయితే అందుతుంది. తమన్ సంగీత సారథ్యంలో ఈ సినిమాకు పాటలు రూపొందుతున్నాయి. ప్రభాస్ నయనతార కాంబోలో రాబోతున్న ప్రత్యేక పాటకు తమన్ సంగీతం ఇవ్వడం ద్వారా అంచనాలు అయితే మరింతగా పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంతకాలంగా పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కమిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఎలా రాజాసాబ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది అంటూ పలువురైతే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలపై కొందరైతే అనుమానాలు వ్యక్తం చేసుకుంటే, మరికొందరు మాత్రం ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నయనతారకు అడ్వాన్స్ ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం తెలియాలి అని అంటే మారుతి నుంచి క్లారిటీ రావాల్సింది. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో నాలుగవ హీరోయిన్ గా నయనతార ఉంటే ఖచ్చితంగా అభిమానులకు పండగ అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.